పిల్లల కోసం క్విక్ అండ్ ఈజీగా హెల్దీగా స్నాక్స్ రెసిపీ చేసేద్దాం పదండి. ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం ముక్క, ఒలిచి పెట్టుకున్న ఒక స్వీట్ కార్న్, అలాగే ఒక కట్ట మెంతి కూరను క్లీన్ చేసి కాడలతో సహా వేసేసుకోండి. అరకట్ట కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. ఇది ఎగ్జాక్ట్ గా ఇంత పడుతుందని చెప్పడం కష్టం, పిండిలో ఉన్న చెమ్మని బట్టి ఉంటుంది. నాకు ఒక అరకప్పు వరకు శనగపిండి పట్టింది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్లాట్ గా సర్కిల్ షేప్ లో ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటిని ప్యాన్ లో వేసేసి లిడ్ తో క్లోజ్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కాలనివ్వండి. ఇలా కాలిన వీటిని ఫ్లిప్ చేసి అటువైపు కూడా కాలనివ్వండి. వీటిని మీరు కావాలంటే డైరెక్ట్ గా ఆయిల్ లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అటువైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ లాగా టమాటా చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేయండి. ఇష్టంగా తింటారు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.